ఆ పెద్ద పిల్ల సీతకు 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. పిల్లకి పెళ్ళిడు వచ్చేసింది. పెళ్లి సంబంధం అంటే పెళ్ళంటే ఖర్చు కదా. ఏదైనా నగ నాణ్యం చేయించాలి, ఏమీ లేదు. ఆవిడ దొడ్లో ఏవో 4 గొడ్లు ఉంటే జాగ్రత్తగా ఆ గొడ్ల పాలు తీసి జాగ్రత్తగా పిడకలు అవి చేసి ఎట్లా గొట్లా పిల్లలకి ఏదో కాస్త గుడ్డ పాత ఏర్పాటు చేసుకునేది. ఈయన అంతసేపు సాడపాయించడం. పక్క ఊళ్ళో వరదలు వస్తే ఈయన పోయి ఆ వరదలో కొట్టుకొచ్చిన కోళ్ళు మేకలు అన్నీ పుచ్చుకుని తెచ్చుకున్నాడు. అలాంటి వాడు అనమాట. లోభత్వం, వదలలేని తనం అన్నమాట. తను చేసే పనులన్నిటికీ సహాయంగా ఉండటం కోసం రాముడని ఒక కుర్రాన్ని పెట్టుకున్నాడు. వాడు అనేవాడు, ఎందుకండి ఈ దొడ్డంతా ఇలా దరిద్రంగా ఉంది, శుభ్రంగా ఒక 2 మనుషులు కేకేసుకుని నీట్గా చేయించుకుంటే కూరగాయల మొక్కలు పెట్టుకున్న కూర ఖర్చు వెళ్ళిపోతుంది మనకి, అంతే. చుట్టుపక్కల కూడా అమ్మేసుకోవచ్చు శుభ్రంగా పాదులు అవి పెడితే. అంటే ఒరే నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి 3 రూపాయలు లాభం చూపిస్తావురా నువ్వు, ఇదంతా తీయటానికి ఎంత పని, ఎంత ఖర్చు, రేపు వచ్చే రాబడి ఆయన కనపడదు, ఇప్పుడు ఖర్చు ఒకటే కనిపిస్తుంది.